ప్రేమ కలిగిన తండ్రి, పాపిని దౌర్భాగ్యమును ప్రభువా, కుక్క వంటి వాడను, గురుపోతు వంటి వాడను, దుర్మార్గుడను తండ్రి, దుష్ట మృగం వంటి వాడను. నా కొరకు ప్రభు కుక్కల బలం, కుక్కల చేత చీల్చబడినట్లుగా, సింహం చేత చీల్చబడినట్లుగా, గురుపోతుల చేత పొడవబడినట్లుగా ప్రభు మీరు నీచమైన మనుష్యుల చేత ఎంతో గొప్ప శ్రమ, బాధ, వేదన అనుభవించిన దేవుడు ప్రభువా, ఇదంతా నా కొరకు చేశారు. మీకు సహాయం చేయడానికి మీ పక్కన ఒక్కడు కూడా లేడు ప్రభువా. అయినప్పటికీ తండ్రి, నా ప్రాణమును విమోచించుట కోసం తండ్రి, నరకము నుండి, మరణము నుండి నా ప్రాణమును విమోచించటం కోసం ప్రభువా, ఎంత నీచమైన, హీనమైన, దీనమైన స్థితిని మీరు అనుభవించడానికి ఇష్టపడినందుకు వందనాలు. మీరు చనిపోయి రక్తం కార్చి మీ రక్తంతో ప్రభువా నన్ను కొన్నందుకు వందనాలు తండ్రి. నా ప్రాణ విమోచన ధనం ఎంతో గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది అని ఒప్పుకుంటూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభా. దానితో నా కొద్ది స్తుతి ఆరాధన అంగీకరించుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసే రొట్టె తిని ఆ పాత్రలోది త్రాగవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 1వ వచనం నుంచి 7 వచనాలు మార్చి చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందరు మట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండరని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యేసు ప్రభు వందరములు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తారా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి కృపనిచ్చారు. వందనాలు. మరలా యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయమొచ్చినట్లు మాకు సహాయం చేయండి. నిలబడిన మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరచండి. నిలబడటకు, మాట్లాడటకు శక్తి దయచేయండి, సహాయం చేయండి. సమయం దీవనకరంగా చేయండి. శత్రుకారుల మీద విజయం కోరుకుంటున్నాం. మీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయండి. కృప చూపించమని స్తుతులు అర్పిస్తూ
ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఉన్నాదని నమ్మటమే విశ్వాసం. పరలోకం కోసం ఎదురు చూస్తున్నాము, పరలోకం ఉన్నాదని నమ్ముతున్నాం. పరలోకం ఉన్నాదని నమ్మకపోతే మనము ప్రభు దగ్గరకు రాలేము. అలాగనే ఈ జీవిత కాలంలో కూడా మనం వేటి కోసమైతే నిరీక్షిస్తున్నామో వాటిని పొందుతామని మనము నమ్మాలి. వేటి కోసం నిరీక్షిస్తున్నాం, వేటి కోసం ప్రార్థన చేస్తున్నామో అవి తప్పక పొందుతామని నమ్మాలి. అంటే దేవుని దగ్గరకు వచ్చి ఏవి అడుగుతున్నామో అవి పొందుతామని నమ్మాలి. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజస్వరూపం. అంటే వేటి నిరీక్షిస్తున్నామో వాటిని చూడగలగాలి, తరువాత వాటిని పొందుతామని నమ్మాలి. అప్పుడు మనం వాటిని పొందుతాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారట. అయితే విశ్వాసం ఎక్కడ ప్రారంభమైంది? హేబేలు దగ్గర ప్రారంభమైనట్టుగా చూపిస్తాడు. హేబేలు ఏం చేశాట? విశ్వాసంతో ఆయన పొందలేదు, కానీ ఆయన చెల్లించాడు. చూడండి 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. కాబట్టి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందుతాం. అయితే విశ్వాసం అంటే ఏమిటంటే ఇక్కడ హేబేలు విశ్వాసం ఏమిటి? పొందడం కాదు, పోగొట్టుకోవటం లేదా అర్పించటం, దేవునికి ఇవ్వటం. ఇది విశ్వాసంగా చూపిస్తున్నాడు. కయీను కంటే మరి శ్రేష్టమైనవి తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చేట. అందుకని ఆయన విశ్వాసం శ్రేష్టమైనదని ఇక్కడ పొగడబడుతోంది. కాబట్టి విశ్వాసం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఇవ్వడంలో ప్రారంభమైంది. దేవుని దగ్గర నుంచి పొందటంలో కాదు, దేవునికి ఇవ్వటంలోనే విశ్వాసం ప్రారంభమైంది. ఇవ్వటం కూడా ఎటువంటిది ఇవ్వటం? శ్రేష్టమైనది ఇవ్వటం. కయీను ఇచ్చేట, హేబేలు ఇచ్చాడు. కానీ హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి ఇచ్చాడు. అంటే తన మందలో ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవునికి అర్పించాడు అన్నమాట. చూడండి ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. తొలిచూలు పుట్టినవి చూడండి ఏమిటో ఇక్కడ ఎట్లా రాశాడంటే, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్వినవి. అసలే తొలిచూలు. తొలిచూలు అంటేనే ఆరోగ్యంగా శ్రేష్టమైనవిగా ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, బర్రెలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ ఏవైనా ఎప్పుడు తొలిచూలు మొదటి పిల్లలు అవి బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. రాను 10వ పిల్ల 11వ 12వ వచ్చాయి అనుకోండి, అవి బలహీనంగా ఉంటాయి. కాళ్ళు చేతులు సన్నంగా ఉంటాయి, శరీరం బలహీనంగా ఉంటుంది, అటు బలం తగ్గిపోతూ ఉంటుంది. కానీ తొలిచూలు చాలా శ్రేష్టంగా ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. తొలిచూలు వాటిలో మళ్ళా కొవ్వినవి, అంటే వాటిలో నుంచి కూడా ఎంచాడు శ్రేష్టమైనవి. ఎంచి ఏం చేశాడు? తీసుకొచ్చి దేవునికి ఇచ్చేశాడు. దేవునికి బలిగా ఇచ్చేశాడు, అంటే దహన బలిగా అర్పించాడు. అది హేబేలు చేసింది. కయీను ఏం చేశాట? కొన్నిటిని తెచ్చాడు, కానీ దేవుడు వాటిని లక్ష్య పెట్టలేదు. అంటే ఈయన ఏం చేసుకుంటాడు? మంచివన్నీ ఉంచుకొని పనికిరాని పీలవెన్నులు
కాస్త సన్నగా ఉన్నవి, బలహీనంగా ఉన్నవి అన్నీ తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చి ఉంటాడు అర్పణ. దేవుడు ఆ అర్పణ లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టేటటువంటి అర్పణ విశ్వాసంతో కూడింది, లక్ష్య పెట్టని అర్పణ అవిశ్వాసంతో కూడినది. కాబట్టి దేవునికి ఇవ్వటంలో విశ్వాసం ఉండాలి. మొదట మన విశ్వాసం ఎక్కడ రుజువవుతుందనంటే, ఎక్కడ రుజువవుతుంది? దేవునికి ఇవ్వటంలో రుజువవుతుంది. దేవుడు మనల్ని ఏం అడిగితే, ఇది నాకు ఇవ్వు అని అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉండగలగాలి. అడిగిన తర్వాత ఇచ్చివేయగలగాలి. అప్పుడు మన విశ్వాసం రుజువవుతుంది. కనుక ఇది చాలా కష్టమైంది. చాలామంది విశ్వాసం గురించి ఏం భావిస్తారంటే, లేదా ఏం మాట్లాడతారంటే, విశ్వాసంతో పొందడం గురించి మాట్లాడతారు. కానీ బైబిల్ విశ్వాసాన్ని ఎక్కడ ప్రారంభించింది? విశ్వాసంతో ఇవ్వటంతో ప్రారంభించింది. విశ్వాసంతో ఇవ్వటంతో విశ్వాసం ప్రారంభమైంది. బలి అర్పించడంతో విశ్వాసం ప్రారంభమైంది. అంటే ఇచ్చింది మళ్ళీ తీసుకునేది కాదు. అక్కడ హేబేలు ఇచ్చింది మళ్ళీ తీసుకునేది కాదు. కయీను ఇచ్చింది ఏం చేశాడో, ఉడకబెట్టి అక్కడను పోసాడో, లేకపోతే వాటిని తీసుకొచ్చి దహించాడో, అగ్నిలో కాల్చేసాడో, ఎందుకంటే ఆయన పంట ఏం చేశాడో. కానీ ఈయన ఏం చేశాడు? బలి అర్పించాడు, అంటే వధించేశాడు. తర్వాత దహన బలి ఇచ్చేసి ఉంటాడు. కాబట్టి ఏమైంది? అది మళ్ళీ తిరిగి తీసుకునేది కాదు. దేవునికి ఇచ్చి మళ్ళీ తీసుకునేది కాదు విశ్వాసం. తీసుకోకుండా పూర్తిగా దేవునికి ఇచ్చేసేది, వన్స్ ఫర్ ఆల్ దేవునికి ఇచ్చేసేది, అది విశ్వాసం. ఒకసారి దేవునికి ఇచ్చేసేది విశ్వాసం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని దేవుడు మొట్టమొదట కోరుతున్నాడు. హేబేలు ఎందుకు సమర్పించాడంటే, హేబేలుకు దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన వాటిలో నుంచి దేవునికి ఇచ్చాడు. ఒక చోట ఇట్లనే మందిరం కట్టడానికి స్థలం లేదు. స్థలం కొనటానికి డబ్బులు సమకూర్చారు. కొంతమంది ఎంత 5,000 10,000 అట్లే వేసుకున్నారు. ఒక ఆయన కూడా 10,000 15,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనసు పీకుతూ ఉంది. అయ్యే 10-15,000 ఊరకనే ఇచ్చేసాను, ఎట్లా ఏం చేయాలని పీకి హెబ్రోన్ నుంచి ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఒక పెద్ద, అంటే హెబ్రోన్ సంఘ పెద్దల్లో ఒక ఆయన వచ్చి, అన్నా నేను ఇలాగ ఇచ్చేసాను, కానీ మరి ఏం చెయ్యాలి అని అంటే ఆయన మంచి సలహా ఇచ్చాడు. నీ దశం భాగం ఉంది కదా, అందులో నుంచి తీసేసుకో అని అన్నట్టు. అర్థమైందా? నువ్వు దశం భాగం వేస్తావు కదా, అందులోంచి తీసేసుకో అని అన్నట్టు. అయితే అమ్మ ఇది బాగానే ఉంది, దశం భాగం 1,500, ఆయన వేసిందేమో 15,000, దశం భాగం 1,500, 10 నెలలు దశం భాగం వేయటం మానేశాడు. అంటే దేవుడికి ఏమి ఇచ్చినట్టు? అప్పు ఇచ్చినట్టు. దేవుడికి అప్పు ఇచ్చినట్టు. అంటే ఇవ్వటానికి మనసు రాదు. ఇంత చూస్తే ఆయనకు పిల్లలు కూడా లేరు, ఆయనకు పిల్లలా లేరు, పెద్ద జీతం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఏం చేయాలా అంటే ఇవ్వడానికి ఇచ్చే మనస్సే నిజమైనటువంటి అర్పణం. ఇచ్చే మనస్సు ఉండాలి దేవునికి. ఇవ్వగలగటం ఇవ్వలేకపోవటం సామర్థ్యం సంగతి తర్వాత. సామర్థ్యం అనేది రెండవది. సామర్థ్యం ఉంటే ఇస్తాం, సామర్థ్యం లేకపోతే, ఇప్పుడు హేబేలుకి ఏ గొర్రెలు లేవనుకోండి, ఏం తీసుకొచ్చి ఇస్తాడు? గొర్రెలు ఉన్నాయి కనుక ఇచ్చాడు తీసుకొచ్చి. కాబట్టి సామర్థ్యం తర్వాత మొదట మనస్సు ఉండాలి. కయీనుకు ఇచ్చే మనస్సు లేదు, హేబేలుకు ఇచ్చే మనస్సు. ఇక దేవునికి ఇచ్చే మనస్సు, ఇది విశ్వాసానికి ప్రారంభం. కనుక మన జీవితంలో దాన్ని వెనక్కి లాగేది ఏమిటంటే స్వార్థం. వెనక్కి లాగేది స్వార్థం. అంటే అయ్యో నాకేం తగ్గిపోతుందేమో, నా సంగతి ఏంటి అని అనుకునేది, అది వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ వెనక్కి లాగుతుండే మనస్సును, వెనక్కి లాగే మనస్సు ఏదుందో దానిని సరి చేసుకోవాలి. మనం ఏదైతే ప్రభువుకి ఇవ్వనివ్వకుండా ఆపు చేస్తోందో దాన్ని సరి చేసుకో, లేకపోతే మన విశ్వాసము సరైనది కాదు. ఎప్పుడైతే విశ్వాసం సరైనది కాదో మన నీతి కూడా సరైనది కాదు.
విశ్వాసమును బట్టి ఏమయ్యాట? ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. విశ్వాసమును బట్టే నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మన విశ్వాసం సరైనదైతే మనం నీతిమంతులమని సాక్ష్యం పొందుతాం. ఎవరు సాక్ష్యం చెప్పేది? దేవుడే సాక్ష్యం చెప్తాడు, మనం కాదు. కనుక అటువంటి విశ్వాసం, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటంలో విశ్వాసం ఉండాలి. పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండిరని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఏమయ్యట? విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఏం చేశాడు విశ్వాసం బట్టి హానోకు? ఇక్కడ హేబేల్ అంటే తనకున్న శ్రేష్టమైనవి తీసుకుని వచ్చి ఇచ్చాడు. హానోకు ఏం చేశాడంటే ఆదికాండం 5వ అధ్యాయంలో చూడండి, హానోకు 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనిను. 22. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. 65 ఏళ్ళు జీవితం అయిపోయింది హానోక్కి. అప్పుడు అసలు జీవితం ప్రారంభమైంది. దేవునితో నడవటం అప్పుడు ప్రారంభమైంది. 65 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు దేవునితో నడవటం ప్రారంభించి 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు. ఎందుకు? దేవుడికి ఇష్టడుగా ఉన్నట్ట. దేవునికి ఇష్టడుగా ఉండేంతగా తన్ను తాను మార్చుకున్నాడు. అంటే ఎంత మార్చుకొని ఉండాలి? ఇప్పుడు హానోకు దేవునితో కూడా నడుస్తున్నాడు. తక్కిన వారు ఏమయ్యారు? ఆదాం మొదలుకొని హానోకు తండ్రి వరకు అందరూ బతికే ఉన్నారు. అక్కడ చూడండి, ఏరేదు, హానోకు తండ్రి ఏరేదు, తర్వాత హానోకు కుమారుడు మెతూషెల, అందరూ బతికే ఉన్నారు. సరే, మెతూషెలను పక్కన పెడదాం. హానోకు పైన ఆదాం మొదలుకొని, మొదటివాడైన ఆదాం మొదలుకొని ఏరేదు వరకు అందరూ బతికే ఉన్నారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, ఇంకా ముత్తాతకు తాత అందరూ బతికున్నారు. వారందరూ దేవునితో నడవట్లేదు. వారందరూ వారి వారి జీవితాలు వారు జీవిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు దైవభక్తి కలిగి జీవించడం లేదు. దేవుని కోసం జీవించడం లేదు. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం. దేవునితో సహవాసం చేయడం అంటే మనుషులతో సహవాసం నుండి వేరుపరుచుకోవటం. ఉదయం పోయాడు, పొలం పనులు చేశాడు, ఇంటికి వచ్చాడు, ఏదో తిన్నాడు, పడుకున్నాడు, ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, లేచాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అందరూ చోట గుమికూడతారు, అందరూ మాట్లాడుకోవాలి. ఈ టైంకి దేవుడు వస్తున్నాడు. వస్తే హానోకు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ వదిలేశాడు. ఎవరి దగ్గరికి పోతున్నాడు? దేవుని దగ్గరికి పోతున్నాడు. దేవునితో గడుపుతున్నాడు. అంటే మనుషులతో ఏ సమయం గడపట్లేదు. కుటుంబం ఉన్నది, భార్యతో సంసారం చేస్తున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, కుమారులను కుమార్తెలను కనిను, పిల్లల్ని కంటున్నాడు. తాను ప్రాపంచికంగా లోక సంబంధంగా చేయవలసిన బాధ్యతలు అన్నీ చేస్తున్నాడు. వాటిని కొదువు చేయలేదు. అంటే ఇంటికి ఏం తీసుకురావాలో తీసుకొస్తున్నాడు, పిల్లల సంగతి చూస్తున్నాడు, భార్య సంగతి చూస్తున్నాడు, తాను వ్యవసాయం తాను చేసుకుంటున్నాడు, ఇంకేం చేస్తున్నాడో చేతుల కష్టార్జితం అవన్నీ చేస్తున్నాడు. చేస్తూనే దేవునితో నడుస్తున్నాడు, మనుషులతో నడవట్లేదు. మనుషులు ఎవరితో నడుస్తున్నారు? వారందరూ కలిసి పాపంలో నడుస్తున్నారు. వాటన్నిటి నుంచి తను తాను ప్రత్యేకించుకున్నాడు. అయ్యో మా నాన్న లేడు, అయ్యో మా తాతలాగా లేడు, అయ్యో మా ముత్తాతలాగా లేడు, అయ్యో మా మేనమామ రాలేదు, మా పెదనాన్న లేడు, మా చిన్నాన్న లేడు, వీళ్ళందరూ లేరు, నేనొక్కడిని ఎందుకు ఈ దేవునితో నడవాలా? వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అనుకోలే. చూసారా? కాబట్టి తరానికి ఒక్కడే ఉంటాడు, తరానికి ఒక్కడే ఉంటాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తరానికి ఒక్కడే కనిపిస్తారు. ఒక హేబేలు, తర్వాత ఒక హానోకు, తర్వాత ఒక నోవహు, తర్వాత ఒక అబ్రహాము, తర్వాత ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు, ఒక మోషే, ఒక యెహోషువ, ఒక దానియేలు, ఒక దావీదు,
అందరూ తరానికి ఒక్కరే. తరం అంతా కూడా దేవునితో నడిస్తే నేను కూడా దేవునితో నడుస్తా అని అనుకోలేదు వారు. కనుకనే వారు విశ్వాస సంబంధమైన సాక్షులయ్యారు. దేవునితో నడవటానికి తక్కిన వారిని ఆధారం చేసుకోకూడదు, తక్కిన వారిని ఆదర్శంగా తీసుకోకూడదు. దేవునితో నడవాలంటే తీర్మానం తీసుకోవాలి, దేవునితో కూడా నడవాలి. అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో గడపాలా, ఆయన దగ్గర ప్రార్థించాలా, ఆయన మాట్లాడితే వినాలా, ఆయన చెప్పింది చెయ్యాలా, ఈ లోకం నుండి ప్రత్యేకించుకోవాలి. ఇది విశ్వాసంట, ఇది విశ్వాసం. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. అంటే వీళ్ళందరూ నాకు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. వీళ్ళందరితో సహవాసం కంటే దేవునితో సహవాసం నాకు గొప్పది. అర్థమైందా? వీళ్ళందరితో సహవాసం కంటే దేవునితో సహవాసం నాకు గొప్పది అని ఆయన ఎంచిన వాడై, గ్రహించిన వాడై ఇప్పుడు దేవునితో సహవాసం కోసం ఆయనతో 300 సంవత్సరాలు, అది కూడా ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఎంత శతాయించి ఉంటారు. ఒకవేళ హానోకు గనక అటు కనబడితే వచ్చాడురా భక్తుడు అని ఉంటారు, బహుశా అనరా? అంటారు, వచ్చాడురా భక్తుడు, ఇదిగో దేవునితో నడుస్తున్నాడు, వచ్చాడు రోయ్, పదండి మనం పోదాం అని కూడా అని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లున్నారు అప్పుడు అట్లనే ఉంటారు. అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంది, మొదలు జరిగినదే మరలా జరుగుతుంది. అయితే ఎన్ని అవమానాలు భరించుంటాడు, ఎన్ని నిందలు భరించుంటాడు, ఎంత ఎగతాళిని భరించుంటాడు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ సహించాడు. పూర్వకాలంలో అంటే మన ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 40 లేదా 30-40 ఏళ్ల క్రితం విశ్వాసులు ఎట్లా ఉండేవారంటే, ఒకళ్ళు మందిరానికి వెళ్ళాలనుకోండి, వాళ్ళు పొద్దున్నే వంట గింట అంతా పూర్తి చేసేసి, పొద్దున్నే తెల్లవారుజామున పూర్తి చేసి వాళ్ళు పరిగెట్టి మందిరానికి టైంకి వెళ్ళిపోయేవారు. సరే, ఇంకెవరు నన్ను తీసుకెళ్ళాలి? ఆ దినాల్లో ఆశ చాలా ఎక్కువ, మనం ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలని ఆశ ఉండేది. అందుకని ఏం చేశారు, ఎవరినో పిలిచేవారు. పిలిస్తే వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళు తొందరగా చేయరు కదా పనులు. అందుకని వీళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గిన్నెలు కడిగేసేవారు, వాళ్ళ పాత్రలు వీళ్ళే శుభ్రం చేసేసి, వాళ్ళ పనులు వీళ్ళే చేసి, వాళ్ళకి సహాయం చేసి, ఇది వీళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ పనిలో సహాయం చేస్తారు, వాళ్ళ వంట పూర్తి చేయిస్తారు, అమ్మ పదమ్మ అని లాక్కుపోతారు. ఎట్లుంది ఇది? ఇప్పుడు మన సంగతి ఏంటి? ఒక్క పావుగంట అవకాశం దొరికితే చాలు, మనం ఏం చేస్తాం? గంట మానేస్తాం. అవకాశం దొరికింది పావుగంటే, గంట మానేస్తాం. మన వంటకే మనం మానేస్తున్నాం, పక్కవాడి వంటకు కాదు. వాళ్ళు పక్క వాళ్ళ వంట కూడా చేసేసి, వాళ్ళకు కూడా క్యారేజీలు కట్టేసి వాళ్ళని తీసుకొని వచ్చేసేవారు, మళ్ళీ టైంకి వచ్చేవారు. కనుక ఈ రోజుల్లో అది లేదు. కనుక ఏమిటి విశ్వాసం? మన దేవునితో నడవటం కోసం మనుష్యులను విడిచిపెట్టడం, ఆ సమయానికి, ఆ సందర్భానికి. అలాగనైనా లోకంలో జీవించలేదా? జీవించాడు. లోకంలో 300 సంవత్సరాలు జీవించాడు ఇంకా దేవునితో నడుస్తూ. కానీ మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చాడు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. కాబట్టి మన ప్రాధాన్యత ఎక్కడున్నది? అయితే హానోకు మొదటి నుంచి ఉన్నాడు అట్లా కాదు. 65 సంవత్సరాలు గడిచిపోయాయి. 65 సంవత్సరాలు నిండిన తర్వాత మెతుషులను కన్నాడు. ఆ తర్వాతనే దేవునితో నడక ప్రారంభించాడు. నీవు నీ జీవితంలో ఈ దినం దేవునితో నడక ప్రారంభించవచ్చు, ఈ దినం ప్రారంభించవచ్చు. గడిచిపోయింది, అది అయిపోయింది. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఈ దినం నీవు దేవునితో నడవటం ప్రారంభించవచ్చు. మనుషుల నుండి ప్రత్యేకించుకొని, అలాగనే వాళ్ళని తృణీకరించాలని కాదు, వాళ్ళని విడిచిపెట్టాలని కాదు, కానీ తెలివి కలిగి వివేకంతో ప్రవర్తించాలి. దేవునికి ఇవ్వవలసిన అపారమైన ఆ సమయం, దేవుడు ఎంతసేపు ఉంటాడు నీతో నాతో? ఎంతసేపు ఉంటే అంతసేపు, అంతే.
ఆయన ఎంతసేపు మనతో గడపాలనుకుంటున్నాడో అంతసేపు ఆయనతో గడపటం, ఆయన ఎంతసేపు మనతో గడపాలనుకుంటున్నాడో అంతసేపు ఆయనతో గడపటం, అది విశ్వాసం. అదే విశ్వాసం. ఈ రోజుల్లో మన సెల్ ఫోను ఆఫ్ చేసి గంట సేపు పక్కన పడేసి అంటే ఏంటి, మన పనులన్నీ అయిపోయి ఇంకెవడు ఫోన్ చేయక్కర్లేదు అని అనుకుంటే అది కాదు. రాత్రి 10ంటికి ఆఫ్ చేసి పడేసే వాళ్ళు ఉంటారు, సైలెంట్లో పెడతారు. అప్పుడు ఇంకెవడు అది ఎమర్జెన్సీ అయినా ఎత్తారు, ఎందుకంటే అది వాళ్ళ టైం. అది కాదు, పగలు మంచి పీక్ వేళ ఓ 10 మంది ఫోన్లు చేస్తారు. అలాంటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేసి గంట సేపు ప్రార్థన చేయటమే విశ్వాసం. అర్థమైందా? అంటే ఫోన్కి కాదు ఇస్తున్న ప్రాధాన్యత. ఎవరికి ఇస్తున్నాం? మనిషికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మనిషికి ప్రాధాన్యత. ప్రార్థన చేసుకుంటుంటాం, దానివైపు చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుంటుంటాం, దానివైపు చూస్తూ ఉంటాం. ప్రార్థన కూడికల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రార్థన కూడికలు, ఏ చిన్నది మన సంఘ ప్రార్థన లాంటిది కాదు, అంతకంటే పెద్ద ప్రార్థన కూడికలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన కూడికలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఉదయం ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇవి జరుగుతుంటాయి చాలా చోట్ల. ఆ జరుగుతున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే ఫోన్ ఇలాగ ఎదురుగా పెట్టుకుని కూర్చుంటారు, కళ్ళు మూసుకుంటారు తెరుస్తారు, మూసుకుంటారు తెరుస్తారు. ఏం కొంపలు మునిగిపోయి అక్కడ ఏమిటది? ఏ మనిషితో రిలేషన్ పాడైపోతున్నదేమో, ఇదనమాట మన బాధ. మనిషితో రిలేషన్ పాడైపోతున్నదేమో. రేపు వాళ్ళు మన మీద గోల చేస్తారు. సేవకులైనా సరే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అవతల వాడు రేపు నేను ఫోన్ చేశా నువ్వు ఎత్తలేదని అంటాడు. నాతో ఒకసారి ఒక ఆమె తగు వేసుకుంది, నేను ఫోన్ చేశా నువ్వు ఎత్తలేదని. నువ్వు చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాలే అన్నాను. అయినా సరే నేను చేశాను, నువ్వు ఎత్తలేదు అంతే. నాకు తెలియదు, నువ్వు ప్రార్థన చేసుకో, ఏం చేసుకో, నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తాలి అంతే. అంటే ప్రార్థన కంటే ఎవరు ఎక్కువ? ఆమె ఫోన్ ఎక్కువ. ఇంతకీ దేనికి చేసింది? అంత సొల్లు కబుర్లు చెప్పడానికి చేస్తుంది. ఇక్కడ కాదులేండి, ఈ సంఘం కాదు, ఇదివరకు చేసిన ఒక సంఘం. ఇక్కడ ఎవరు అంత ధైర్యం చేయట్లేదు, ఇంకా తగువులాడేంత ధైర్యం చేయట్లేదు. ఇంకా కొద్ది రోజులు పోతే చేస్తారేమో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఎక్కువైపోద్ది అటాచ్మెంట్. అర్థమైందా? కాబట్టి అంటే ఎవరికి ఇంపార్టెన్స్? అందుకని సేవకులు కూడా భయపడతారు. కొంతమందికి భయపడతారు సేవకులు. భయపడి అమ్మో వీడు ఫోన్ చేశాడు నాయన, వీడితో మాట్లాడకపోతే తర్వాత తగువ తెస్తాడని ముందు అడిగిపోయి అన్న నేను ప్రార్థనలో ఉన్నాను మళ్ళీ చేసేదా అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అంటే అప్పుడు సరే బ్రదర్ అంటాడు. అంటే అప్పుడు అమ్మయ్య బతిపోయాను అనుకుంటాడు. ఇది మన విశ్వాసం. అర్థమైందా? ఎంత తేలిగ్గా ఉంది మన విశ్వాసం, ఎంత బలహీనంగా ఉంది మన విశ్వాసం. అర్థం చేసుకో. బట్ విశ్వాసం అనేది ప్రతి అంశంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రతి అంశంలో కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునితో కూడా నడిచే జీవితం కలిగి ఉండటం అది చాలా శ్రేష్టమైనది. దేవునితో నడిచినప్పుడు మనుషులతో నడవలేము. అంటే దేవుడు అవునంటే మనుషుడు కాదంటాడు, దేవుడు కాదంటే మనిషి అవునంటాడు. ఇది చింబా. మనిషి అవునన్నది దేవుడు కాదంటాడు. అంటే అప్పుడు మనం మనుషులతో కాదని చెప్పాలా? మనిషి కాదన్నది దేవుడు అవునంటాడు. అప్పుడు మనం మనుషులతో అవునని చెప్పాలా? ఇప్పుడు వినడు. నేనెక్కువ దేవుడు ఎక్కువ. సరే అయితే దేవుడినే చూసుకో, ఇక నీకు నాకు సంబంధం లేదు. మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మా పెళ్ళిళ్ళకి మీరు రావద్దు. ఇవన్నీ వస్తాయి కదా, వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఇంకా చాలా వస్తాయి. వీటన్నింట్లో కూడా నిలబడటమే విశ్వాసం. ఈ విశ్వాసం గురించి హానోకు మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని బట్టి హానోకు సాక్ష్యం పొందెను. దీనిని బట్టి హానోకు సాక్ష్యం పొందాడు. కనుక ఒక 10 ఏళ్ల క్రితం కాస్త ఇలాంటి సంగతులు శ్రద్ధగా వినేవారు. ఒక 10 ఏళ్ల క్రితం. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఇక్కడే కాదు బయట కూడా వినే ఇష్టం కూడా ఎవరికి లేదు. వినే ఇష్టం కూడా ఎవరికి లేదు. అంటే మైండ్ అంతగా చెడిపోతూ ఉన్నది.
నువ్వు ఏదో ఒకటి చెప్పేసి నేను ఏదో ఒకటి వినేస్తాను, ఏదో ఒకటి చేసేస్తాం, ఏదో అయిపోయింది. ఇవన్నీ ఎక్కడవుతాయిలే. ఒక ఆమె చెప్పింది, నా ఫ్రెండ్ భార్య, ఆమెకు నేను కోటేశ్వరరావుగా తెలుసు వాళ్లకు, అంటే పాత చరిత్ర తెలుసు వాళ్ళకి. ఆ తర్వాత నేను మారు మనసు పొందాను, కానీ కలుస్తూ ఉండేవాళ్ళం విశాఖపట్నంలో. ఆమె కోటేశ్వరరావు గారు బైబిల్లో ఉన్నవన్నీ చెయ్యాలంటే సర్వకాల ఇష్టమాయ, అంటే అదో పదం. సర్వకాల ఇష్టమాయ అంటే జరిగేది కాదని అర్థం. కాబట్టి బైబిల్ ఉన్నవన్నీ చెయ్యాలంటే మన వల్ల కాదు. కాబట్టి అది అలా ఉంచాల, మనం భక్తి చెయ్యాల, ఏదో మనకు తోచింది మనం చేసుకుంటూ పోవాలి అంతే. తృణమో పనమో సంపాదించుకున్నామో లేదా చూసుకోవాలా, అంతేగాని ఇవన్నీ చెయ్యాలంటే అవుతుందా? అందుకని ఒక సేవకురాలు చెప్పిందిట, మనం అందరం పరలోకానికి పోతామా? పోనే పోమందిట. సేవకురాలే పరలోకానికి పోనంటే ఇక విశ్వాసులు ఏం పోతామంటారు. కాబట్టి ఏం చేయాలా? ఎలాగోలా బతికి. అందుకనే హానోకు ఒక్కడే ఉన్నాడు. ఆ తరంలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని లక్షల మంది, కొన్ని తరాలు, ఆదాము మొదలుకొని హానోకు వరకు 7 తరాలు 8 తరాలు 7 తరాలు అనుకుంటారు, అంతమంది ఉన్నారు. అన్ని తరాల్లో హానోకు ఒక్కడే ఉన్నాడు, దేవునితో నడిచేవాడు. నువ్వు ఒక్కడు ఉంటావా? నువ్వు ఒక్కరితో ఉంటావా దేవునితో నడవటానికి? అది తీర్మానం. దానికోసం ఎంతో స్ట్రగుల్, ఎంతో ఘర్షణ ఉంటుంది జీవితంలో. సామాన్యమైనది కాదు అది, ఎంతో ఘర్షణతో కూడుకున్నటువంటిది జీవితంలో. నేను ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు నాతో సంబంధం లేని వాళ్ళు నా ముఖం మీద చీ అన్నారు. ఇంటికి పాలు పోయడానికి వచ్చే ఆమె కూడా చీ అనేది. చీచీ, ఇదేటమ్మా ఇలాంటి మనిషి ఉద్యోగం వదిలేస్తాడా, పిల్లల్ని ఆకలి పెడతాడా, పస్తులు పెడతాడా, చీచీ అనేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమెకి నేనేం చేశా? నాకు ఆమెకి ఏమి సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? రోడ్డు మీద పోతున్నాను, రోడ్డు మీద పోతుంటే అంతవరకు నమస్తే సార్ అనేవాడు ప్రతివాడు. ఎందుకంటే ఆ టౌన్ సీట్ నేను చూసేవాడిని ఈఆర్ఓ ఆఫీసులో. కాబట్టి నాతో ఏదో పని ఉంటుందని ఓ నమస్కారం ఈ ముందు పడేసేవారు. అలాంటిది ఈ నమస్తే అన్నవాడే నేను వెళ్ళిపోతూ ఉంటే చీచీ చీచీ అనేవారు. వాడికేం సంబంధం? వాడిని పోషించమన్నానా నేను? అర్థమైందా? వాడిని ఏమైనా పోషించమన్నానా? నేను మళ్ళీ సేవకు వస్తే నన్ను మళ్ళీ ఎక్కడైతే నేను ఉద్యోగం చేశాను అక్కడికి మళ్ళీ సేవకు పంపాడు దేవుడు. ఇది చూడండి, మా పాత ఆఫీసులో ఒక ఆయన వచ్చాడు, దారిలో పట్టుకున్నాడు, స్కూటర్ ఎక్కన్నాడు. స్కూటర్ ఎక్కితే తీసిపోయి ఆఫీసులో అందరి మధ్యన పడేశాడు. కోటేశ్వరు వచ్చాడు, పోయి మాట్లాడండి అన్నాడు. చుట్టూ చేరిపోయారు. ఎవడు మాట్లాడింది వాడు మాట్లాడుతున్నాడు, ఎవరు అన్నది వాడు అంటాడు. ఇదంతా 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, ఈరోజు కాదు. 25 ఏళ్ల క్రితం 2001లో 2002లో జరిగిన సంఘటన. అంటారు, నిరసిస్తారు, ద్వేషిస్తారు, నవ్వుతారు, ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా అవమానపరుస్తారు. దేవునితో కూడా ఉన్నప్పుడు, దేవుని కోసం బతకాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఇంట బయట అన్నింట వస్తాయి. మా అత్తగారు చెప్పిందిట, నువ్వు మీ ఆయన మీ పిల్లలు అడుక్కు తింటారు రోడ్డు మీద అని చెప్పారు. అంటే వాళ్ళకి అర్థమైంది అది. ఎలాగైనా బతకొచ్చు. ఆయన పురుషోత్తం చౌదరి గారు, ఆయన మహా ధనవంతుడే. యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంట్లోంచి బయటికి పోవలసి వచ్చింది. ఒకసారి బెచ్చమెత్తుకుంటూ ఉన్నట్టుగా ఏమీ లేదు. బెచ్చమెత్తుకుంటూ ఉంటే ఒక ఇంటి ముందుకు వచ్చేసరికి ఆమె తెచ్చి బెచ్చం వేసిందిట. భార్యో లేకపోతే తల్లో అక్కగారు ఎవరో, ఆమె బంధువు భార్య కానీ అక్కగారు కానీ ఎవరో. ఇప్పుడు బెచ్చంకి వేసి మామూలుగా అన్నం అది వేసిందిట. తీరా ఈయన్ని చూసింది అంటే అప్పటికే గడ్డంతా పెరిగిపోయి గుర్తుపట్టలేకపోయాడేమో. చూసి గుర్తుపట్టింది, పక్కనే ఉన్న పేడ ఏదో తీసుకొచ్చి దానిలో వేసిందిట. ఇంత అర్థమైందా? తన ఇంటి దగ్గరే తనకు అవమానం, తన ఇంటి దగ్గరే. అప్పుడే రాసుకున్నాడు ఆయన, యెహోవా నా తండ్రి కాదా, యేసుడు నా అన్న కాడా అని. కాబట్టి అప్పుడు గొప్ప పాట రాసుకున్నాడు తర్వాత. అంటే అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. కనుక అటువంటి అనుభవం ఎవరు అక్కర్లేదు. మా పెద్దమ్మ, మా అమ్మగారు అక్కయ్య, ఆమె ప్రభువుని అంగీకరించింది. ప్రభువుని అంగీకరించినందుకు గాను తమ్ముడు ఇంటికి వస్తే
మా తమ్ముడు అంటే మా మేనమామ ఏం చేసేవాడు అంటే వీధిలో కూర్చోబెట్టేవాడు, వీధిలోనే విస్తరేసేవాడు, వీధిలోనే వడ్డించేవారు, అక్కడే భోజనం చేయాలి. ఆమె భోజనం చేసి లేచిన తర్వాత ఆమె ఎత్తుకుని పడేసుకోవాలి. మళ్ళీ ఈమె అక్క, ఆయన తమ్ముడు చూడండి, ఆమె ఎత్తుకుని ఎక్కడో బయట పడేయాలా. ఆమె భోజనం చేసిన చోట ఇంత కాశీ జలం చల్లుతాడు, ఇంత పసుపు నీళ్ళు చల్లుతాడు, శుభ్రం చేసుకుంటాడు. ఎంత హీనం అది, ఎంత అవమానం అది. మీరు చిన్న మాట వింటేనే గజ వణికిపోయి అమ్మో మనకి యేసుప్రభు కంటే ఇదే బాగుందని అనుకుంటున్నారు. అట్లాగా ఆమె ఎన్ని సంవత్సరాలు అనుభవించింది. కనుక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ తిరస్కారాలు, వీటన్నింటిని అనుభవిస్తూ దేవునితో కూడా నడిచిన అనుభవం, దేవుని కోసం జీవించిన అనుభవం, ఇది విశ్వాసం. ఇటువంటి విశ్వాసం అది దేవుడు లెక్కిస్తాడు. ఈ విశ్వాసమే నీతిమంతులుగా చేస్తుంది. చూడండి ఏమన్నాడు ఇక్కడ 5వ వచనం, హెబ్రీ 11:5, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనిపోబడిను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాబట్టి ఈ విశ్వాసం దేవునికి ఇష్టలుగా చేస్తుంది. మొదట చెప్పిన హేబేలు విశ్వాసం నీతిమంతులుగా తీరుస్తుంది, హానోకు విశ్వాసం దేవునికి ఇష్టలుగా చేస్తుంది. మనం ఎంత హానోకు విశ్వాసంలో గడపగలుగుతామో అంత దేవునికి ఇష్టలవుతాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కనుక పరీక్ష చేసుకుందాం, ఎంత విశ్వాసం చూపిస్తున్నాం దేవుని మీద. హానోకు విశ్వాసం ఉన్నదా? హేబేలు విశ్వాసం ఉన్నదా? ఎంత లోపం ఉన్నది? నోవహు గురించి చదివాము, ఇప్పుడు కాదు, వచ్చే వారం ధ్యానిస్తాం. కాబట్టి మన విశ్వాసంలో ఎంత లోపం ఉంది. హానోకుకున్న విశ్వాసం, అటువంటి విశ్వాసంలో మన విశ్వాసం ఎంత లోపం ఉంది. హేబేలుకున్న విశ్వాసంలో ఎంత లోపం ఉన్నది. ఎంత దేవునికి ఇవ్వటానికి మనం చెయ్యి వెనక్కి తీస్తున్నాం, హృదయం వెనక్కి తీసుకుంటున్నాం, మనస్సు వెనక్కి తీసుకుంటున్నాం. చేయగలిగి చేయలేని పరిస్థితి, లేదా స్వార్థం, లేదా సంకుచిత స్వభావం, ఏదో ఒకటి కారణం, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితి, మనుష్యుల కోసం దేవుని విడిచిపెడుతున్న స్థితిగతులు, మనుషులకి మొదటి ప్రాధాన్యత మనుషులకి ఇచ్చి దేవుని విడిచిపెడుతున్నటువంటి స్థితి. లేదా మన జీవితాల్లో బంధువుల ఇళ్ళకి వెళ్తే మందిరాన్నే మానేస్తారు. ఎందుకు? బంధువులు ఏమనుకుంటారో. ఏమి ఒక్క ఆదివారం వెళ్ళకపోతే మీ దేవుడు ఏం కాదన్నాడా, నిన్ను పరలోకం రావద్దన్నాడా అడుగుతారు. అలాగే అడుగుతారు. ఒక ఆదివారం లేకపోతే పరలోకం వద్దని అడిగేటి మీ దేవుడు అంటే నిజమే కాబోలు కదా, అవును అలాగే అనుకుంటారు. వీళ్ళందరూ ఇలాగ అంటారు. ఎందుకు వచ్చిన బాధ? ఈ ఒక్క ఆదివారం మనం ముసుగేసుకుని ఇంట్లో ఉండిపోయి ఎక్కడో ఓ మూలను కూర్చుని, మళ్ళీ వాళ్ళు ఎదురుగా బైబిల్ తీయం, ఎక్కడో మూలను కూర్చుని ఏదో చదివేసుకుని ఏదో ప్రార్థన చేసుకుని ఏదో ఆరాధన చేస్తే అయిపోతుంది కదా. ఏమిటిది? మనుషులకు భయపడటం, లేదా మనుషులను కనపరచడం. ఈ పరిస్థితులన్నీ మన విశ్వాసం ఎట్లా ఉంది పరీక్ష చేసుకుంది. ఎంత బలహీనంగా ఉన్న విశ్వాసంలో పరీక్ష చేసుకుంది. విశ్వాసం అంటే కేవలం ప్రభువుని అడగటం పొందటమే కాదు. విశ్వాసం అనేది ఒక జీవితం, ఒక జీవిత కాలపు అనుభవం. ఆ అనుభవాల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మనం ఎట్లా ఉన్నా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. యాకోబుకి సంపద ఉంది, ఏసావుకి సంపద ఉంది. ఏసావుకి సంపద లేదా? ఏసావుకి సంపద ఉంది. ఏసావు అన్నాడు, నాకే కావలసినంత ఉందయ్యా, నీది నాకెందుకు అన్నాడు యాకోబుతో. ఇప్పుడు ఏసావుకి సంపద ఉంది, దేవుడు ఇద్దరికీ సంపద ఇచ్చాడు. కానీ యాకోబును ప్రేమించాడు, ఏసావును ప్రేమించలేకపోయాడు. కారణం ఏమిటి? దేవునికి ఇష్టడుగా బ్రతకలేదు ఏసావు. కాబట్టి మన జీవితాలు పరీక్ష చేసుకొని బలహీనతలను ఒప్పుకొని కేవలం ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం. అవే జీవితాలు అట్లనే ఉంటాయి, ఎదుగు లేకుండా ఉంటాం. అలా ఉండకూడదు. మారటానికి ప్రయత్నం చేయాలి.
ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవునికి సంతోషం. పుట్టిన పిల్లలు అంతే ఉన్నారనుకోండి, దేవునికి ఏం సంతోషం? పుట్టిన పిల్లలు అంతే ఉన్నారు, ఏం సంతోషం దేవునికి? తల్లిదండ్రులకు ఏం సంతోషం? వాడు ఎంతసేపు ఆ 2 అడుగులే ఉంటాడు. వాడికి 10 ఏళ్ళు వచ్చిన 2 అడుగులే, 15 ఏళ్ళు వచ్చిన 2 అడుగులే, 20 ఏళ్ళు వచ్చిన 2 అడుగులే, వాడు అంతకంటే పెరగట్లేదు. తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుంది. కనుక ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితమో మారు మనసు పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన నీవు ఇంకా 30 దగ్గరే ఉంటే దేవునికి ఏమిటి సంతోషం? కనుక ఈ దినం నిజంగా ప్రభువా, నా బలహీనతలు ఇవి, నన్ను సరిచేయి, నేను ఒప్పుకుంటున్నాను, నేను మార్చుకుంటాను, నాకు సహాయం చేయి. ఈ మనుషులను సంతోషపెట్టే జీవితంలో నుండి నిన్ను సంతోషపెట్టగలిగే స్థితికి నేను రాగలగాలి. ప్రభువా, నాకు సహాయం చేయి. నాకున్నది సంతోషంగా నీకు ఇవ్వగలగడానికి ప్రభువా నాకు సహాయం చేయి. మనుషులందరూ ఒక దారిన పోయినా నేను నీ వెంబడి ఉండగలిగేటట్లు ప్రభువా నాకు సహాయం చేయి. ఇలాగన నీ బలహీనత ఏదో దానిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన ఆశీర్వాదాలతో కూడిక ముగించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ తండ్రి, ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్ని తోడుగా ఉంచారు. ఆరాధనలో బలదో చేయముంచట్లో సహాయం చేసినందుకు వందనాలు. చేయబడిన పరిచర్య నీరుగట్టి ఫలింపు చేయండి. సండే స్కూల్లో చేయబడిన పరిచర్య నీరుగట్టి ఫలింపు చేయండి. తిరిగి ప్రియులు వారి గృహాలకు వెళుతుండగా మీ కృపాక్షములు తోడుగా ఉంచండి తండ్రి. వారు ఈ దినం తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు అర్పించుకున్న కానుకలను దీవించండి. నూరంతలుగా తిరిగి వారికి దయచేయమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి. అందరి అవసరాలు మీ సమృద్ధిలో నుండి తీర్చండి. ఎవరికై కొదువు లేకుండా చేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ యొక్క ఉదయకాలం ఉండింతవరకు మీ సన్ని తోడుగుంచిన దేవుడు, మేము తిరిగి గృహాలు వెళుతుండగా మాతో కూడా ఉండమని, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవాయిని నీకు దయచేయను కాక వాగ్దానం అందరి పక్షి నెరవేర్చమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అపారమైన కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.